నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. మూసి నిద్ర అనే ఒక కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈరోజు సాయంత్రం అంటే నవంబర్ 16 సాయంత్రం 4 గంటల నుంచి నవంబర్ 17 ఉదయం 7 గంటల వరకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే మేము ఉంటాం అనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించి టాప్ లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి, దీనికి సంబంధించి ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్ వీరందరూ కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో నివాసితులతో మేము ఉంటాం అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరు అడ్డొచ్చినా కానీ బుల్డోజర్లతో తొక్కించుకొని పోతాము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా ఒక రౌడీలాగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట. పేదలంటే మీకు అంత చులకన చూపా అని భారతీయ జనతా పార్టీ సూటిగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ ఒకరోజు నినాదంతో తీసుకుంటుందా, లేకపోతే ఈ ఉద్యమాన్ని కంటిన్యూ ప్రాసెస్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుని వారికి అక్కడ ఉన్నటువంటి నివాసితులకి బెనిఫిట్ చేసిన తర్వాత మాత్రమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని బీజేపీ తీసుకుంది. నిజంగా దానికి తగినట్లుగానే ఉంటుందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇదే అంశానికి సంబంధించి వాటి ఆదాన్ మెగా డిబేట్లో చర్చించుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శంకరోళ్ళ రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో ఉన్నారు. అలాగే పవన్ మల్లాది గారు మరి కాసేపట్లో వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్ గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశ్లేషకుల అభిప్రాయం తీసుకుందాం. పార్టీల వెర్షన్ తీసుకునే ముందు అసలు ఏం జరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మూసీ పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, మరి భారతీయ జనతా పార్టీ రేస్లో నేనున్నాను అనేటువంటి తీరులో వ్యవహరిస్తోందా అనేది కూడా అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే మల్లిగా. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి స్వీకరించామే సవాల్ అయితే చెప్తోంది. మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? పార్టీకి సంబంధించి అయితే ఎక్కడా కూడా ఎటువంటి హడావిడి లేకుండా పార్టీ తన కార్యక్రమాలు అయితే తను చేసుకోబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నివాసితుల నుంచి అక్కడ ఉండేటువంటి బాధితులు అంటున్నారు భారతీయ జనతా పార్టీ వారు, వారి నుంచి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి మద్దతు వస్తుంది? నాయకులైతే ఆయా ప్రాంతాల్లో నిద్ర కూడా చేయబోతున్నారు. ఏ విధంగా ఉంటుందంటారు? ప్రజలు దీన్ని ఎలా చూస్తారంటారు? మురళి గారు, మీకు అట్లాగే మిత్రుడు రవికుమార్ గారు, అట్లాగే బండా శ్రీనివాస్ గారికి అందరికి నమస్కారం. ఆదానికి ప్రేక్షకులు కూడా. తెలంగాణలో సామెత ఉంది, కన్నతల్లి దయ్యం అయితే తొట్లగంటే దిక్కే ఉండదు. ప్రభుత్వం కన్నతల్లి లాంటిది. ప్రభుత్వం ప్రజలను కన్నతల్లిలాగా చూసుకోవాలి. కొన్నిసార్లు మనకు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైన ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అవసరం అవుతాయి. కానీ వీలైనంత తక్కువ నిర్వాసితులు ఉండేలాగా వీలైనంత తక్కువ భూసేకరణ చేసి ఆయా ప్రాజెక్టును ఏదైనా సరే పూర్తి చేసుకోవాలి. ఇది జనరల్ రూల్. అది పునరావాస చట్టం కూడా 2013 భూసేకరణ మరియు పునరావాస చట్టం కూడా మానవీయ కోణంలో భూమి నిర్వాసితులను కాపాడమని చెప్తుంది. భూమి తీసుకోవడం, నిర్వాసితులను సరైన విధంగా చేయడం. ఇక్కడ మూసీ నది కానీ హైడ్రా కానీ ఇటీవల ఈ 2 సమస్యలు ఉన్నాయి కనుక వీటిల్లో మానవీయ కోణం లోపించింది. మొదలు చేయాల్సిన పని వెనుక చేయడం అని వస్తున్న సమస్య. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే మొదలు చేయాలో అది తర్వాత చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ విషయాలు కానీ చల్లబడ్డది. మొదలు మనం ఏమన్నాం, హైకోర్టు కూడా నిన్ననే మనకు కేసులో రామన్నపేట చెరువు కేసులో స్పష్టంగా చెప్పింది, మీరు ఒక్క చెరువు కేసు వేశారు, హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ కూడా బఫర్ జోన్లు FTAలు నిర్ణయించండి అని ఎప్పుడో చెప్పినాం. 1 year క్రితం 2023 కేసు అది చెప్పినాం. ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదని ఈశ్వర్ కలెక్టించింది. పిటిషనర్ కొంచెం తొందరపడి మొత్తం చేయాలంటే కూడా మీరు వేసింది ఒకటే కుంట గురించి, మేము మొత్తం హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళ గురించి వాటి పెట్టింది ఫిర్యాదుదారు కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు హైడ్రా భయపెట్టింది, మళ్ళీ మెల్లమెల్లగా జారుకుంటూ షరతులు వర్తిస్తాయని ఒకటే ఉంటాయి. అదే మొదలు చెప్తే అయిపోయేది కదా. ఈ సర్వే చేసి FTA ఏంది, బఫర్ జోన్ ఏంది. అందుకని గతంలో ఇప్పుడు మూసీనది విషయంలో కూడా ఏమన్నారు, బఫర్ జోను ఏదైతే మూసి రివర్ పెట్టండి, రివర్ లో ఉన్న రివర్ బెడ్ లో ఉన్న దాన్ని తొలగించడానికి ఎవరికి అభ్యంతరం లేదు. అసలు అంతేందుకు బీజేపీ కానీ TRS కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తలేరు. మన 10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే మూసీ నది ప్రక్షాళన గురించి మన కేసీఆర్ గారు మాట్లాడారు కదా. కానీ అక్కడ ఏమైందంటే సాధ్యాసాధ్యాలు, ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కనుక సాధ్యాసాధ్యాలను అనుసరించి ఏం చేసిండ్రు, మనకు ఏవైతే నీటి శుద్ధి కేంద్రాలు కట్టుకుంటూ పోయింది 16-15 అది కొంత మొదలు పెట్టారు.
కానీ అసలైన పని జరగాల్సింది ఎవరైనా మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ పేరు మీద ఇటుపక్క అటుపక్క నిర్మాణాలు మొత్తం పుంజుకుంటూ పోయి శ్మశానంలాగా తయారు చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరైనది కాదు అంటున్నాం ఎవరైనా సరే. అందుకని ఇక్కడ ఏమైందంటే పార్టీలు కూడా అందరూ మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు, పర్యావరణ సంస్థలతో పాటు. ఇక్కడ అది జరుగుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొదలేం భయపెట్టిండ్రు, ఏది బఫర్ జోన్ అన్నారు, ఆర్డిఎక్స్ బాంబులాగా మొత్తం అన్ని గీతలు పెట్టుకుంటూ పోయిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు, కాదు కాదు మేము మూసి నది లోపల ఉన్న పట్టాదారులకు కూడా భూములు మనకు నష్టపరిహారం ఇస్తాం, అక్రమంగా ఉన్న వాళ్ళకు సక్రమంగా ఉన్న వాళ్ళకు కూడా. అది మా దారికి వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయ కోణంగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సవాలుకు రవికుమార్ గారు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి సవాల్ 3 నెలలు కదా, 3 నెలల పాట అక్కడ ఉండమన్నారు, కానీ ఒక్కరోజు ఉంటున్నారు, 13 గంటలు ఉంటున్నారు. యాక్చువల్ గా రేపు ఇవాళ 4 గంటలకు మొదలు పెట్టారు సాయంత్రం, రేపు ఉదయం 7 గంటలకు ముగిస్తారు. రేపు కూడా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. కనీసం 2 రోజులను చేసినట్టు ఉంటుండే. కానీ ఏదైనా సరే ఇది మూసి నిద్ర కదా, అక్కడ నిద్ర చేస్తే సరిపోతుంది అనేటువంటి ఇది అదే మూసి నిద్ర, ఇది వాళ్ళు మొదటి నిద్ర అంటున్నాను కాంగ్రెస్ వాళ్ళ, అది రాజకీయ కోణం. కానీ నేనేమంటానంటే మూసి పరివాహక ప్రాంతంలో ఒక 3 నెలలు ఉండి చూడండి అని అన్నాడు. అసలు అందరికి తెలియదు ఆ మూసి సంగతి, ఎవరికి ముక్కు మూసుకొని పోతుంటాం కదా. ఇప్పుడు కొత్తగా నిద్ర చేయడం వల్ల లేకుండా కొత్తగా 3 నెలలు ఉండడం వల్ల నాయకులు తెలవాల్సిన అవసరం ఏం లేదు. అన్నిటికంటే ముఖ్యం మిస్ అవుతుంది ప్రభుత్వం ఏంటంటే, ప్రభుత్వం అందరినీ సంప్రదించాలి. ఏదైనా పని మొత్తం మొదలు పెట్టే ముందు సంప్రదించాలి. అది చేయలేదు, సమస్య అక్కడ వస్తుంది. వాళ్ళు ఏం చేయాల్సి ఉందంటే అఖిల పక్షం మాట్లాడితే ఈటల రాజేంద్ర రండి, లేకపోతే ఇంకా ఫలానా కేటీఆర్ రమ్మను, ఇట్లా మాట్లాడుతున్నాను ఎవరు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నాను, అట్లా ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే అఖిల పక్షం గురించి, అఖిల పక్షము ప్లస్ ప్రజా సంఘాలు, ముఖ్యంగా పర్యావరణ సంఘాలు, పర్యావరణ నేతలు పిలిచి ఒక సమగ్ర పరిశీలన చేసి ఏం చేస్తే బాగుంటుందని సలహా తీసుకోండి. మీరు ఎప్పుడైనా మురళి గారు ఇప్పుడు ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఒక మంచి మాట్లాడతాడు, ప్రజల మధ్యన నాయకుల మధ్యన వచ్చేది ఏంటంటే ప్రజలకే అహం ఆర్థికం 2 సమస్యలట. అహంతో వస్తాయి, లేకుంటే డబ్బుల సమస్యలు వస్తాయి. కనుక ఇక్కడ అహం దెబ్బతినకుండా అన్ని అఖిలపక్షం పిలవండి, మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, మీరు సలహా సూచనలు ఇవ్వండి అని. కనీసం సబ్కా సున్నా అప్నా కర్ణ, అందరిని విన్న తర్వాత మీరు చేసే పని మీరు చేయండి. కానీ వినకపోతే కోపం వస్తుంది ఎవరికైనా. అందుకని వాళ్ళు ఏమైందంటే ప్రతిపక్షాలు స్పష్టంగా చెప్తున్నారు, దాన్ని పాటించాలి, దాంతో పాటు దాన్ని ఆదరించాలి ఇటు ప్రభుత్వం కూడా. అందుకని ఇక్కడ జాగ్రత్త నిద్రన మూసి నిద్రన ఇవి ఉంటాయి, రాజకీయంగా పనికి వస్తాయి. కొంత ప్రజలు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఒక నాయకుడు వచ్చి మా ఇంట్లో ఉంటున్నాడంటే అది వేరే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్ కూడా ప్రతిరోజు నిన్న లగచర్ల కేసులో ఉన్న బాధితులందరూ పోయినరు కదా, అంతకుముందు మూసి బాధితులు పోయినరు. ప్రతిపక్షాలు ఇప్పుడు కన్న తల్లి అటువంటిది అయితే ఏం చేయాల్సి వస్తుంది, ఏం చేయాల్సి వస్తుంది. అంతేందుకు తండ్రి కొడితే తల్లిదండ్రులు కురుకుతాం కదా మనం. ఇప్పుడు తల్లిదండ్రులు లాంటి పాత్ర ప్రతిపక్షాలు, ప్రభుత్వం కూడా అప్పుడు ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళింది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక అఖిలపక్షం నిర్వహించి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. గతంలో 1908లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ లేవు, అప్పటికి కట్టలేదు. కనుక అప్పుడు వరదల్లో వేల మంది చనిపోవడము, 100,000 ఆస్తులు ధ్వంసం కావడం జరిగినప్పుడు అప్పటి నిజాం 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఎక్కడ కూడా మన అప్పటికి ఇంత ఆక్రమణ లేవనుకోండి, కానీ ఎవరిని కూడా తొలగించకుండా అటుపక్క ఇటుపక్క 5.5 కిలోమీటర్ల దూరం అటుపక్క రాతి కూడా నిర్మించండి కదా. ఇవాళ కనిపిస్తుంది కదా మన స్పష్టంగా అందమైన కళాకృతితోని. అట్లా చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి మూసి రివర్ బెడ్ అవుతుందో దాన్ని ప్రక్షాళన చేయాలి. అందుకని నిజంగా మూసి అని కొట్టే రెండు గీతలు వస్తున్నాయి, ఒకటి బ్లూ, ఒకటేమో రెడ్. నేనేమంటున్నాను, రెడ్ కొట్టేసేయండి. రెడ్ అంటే భూమి పూర్తిగా మూసి నది అది మధ్యన ప్రదేశం అది, దాన్ని కొట్టేయండి. ఎవరు వద్దాం, అక్కడ ఎవరున్నా కూడా ఎవరు కూడా దాన్ని వద్దట్లేరు. కాకపోతే వాళ్ళకి మానవీయ కోణంలో కొన్ని కల్పించబడతారు. బ్లూ గీత దాకా పోకండి ఇప్పుడే అవుతుంది. బ్లూ గీత పోతే ఏమవుతుందంటే కొన్ని అపార్ట్మెంట్లు రకరకాల చాలా నిర్మాణాలు వచ్చినాయి, 15,000 నిర్మాణాలు అంటున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే ఇవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ పోతే ఈ శ్మశానం మిగులుతుంది, మూసి శ్మశానంగా మారుతుంది. కాకుండా మూసి ప్రక్షాళన అందరికీ జరగాల్సిందే కోరుకుంటున్నాం. జరిగే క్రమంలో మరి మొదటి నుంచి మొదలు పెడతామని మొదలు ప్రభుత్వం అని మరి మధ్య నుంచి అన్నది, మధ్య నుంచి పోయి ఇప్పుడు ఏమైంది కింది నుంచి అంటున్నారు, కింది నుంచి వస్తున్నారు. ప్రజల ఆవేదన, ప్రజల వ్యతిరేకతను సబ్సైడ్ చేయడానికి మొన్నటి పాదయాత్ర కూడా అంటున్నాను నేను. ఆ పాదయాత్ర కూడా ఒక రాజకీయ కోణం చూడాలి. పాదయాత్ర కూడా పూర్తిగా రాజకీయం కావడంలో ఇక్కడ మద్దతు లేదు. అక్కడి నుంచి నల్గొండ జిల్లా ప్రజల నుంచి, నల్గొండ జిల్లా నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్గొండ జిల్లా, యాదాద్రి గాని నల్గొండ గాని పెట్టారు. ఈ ఒక్క రోజు నిద్ర లేకపోతే ఈ బాధితులు సంప్రదించడం కాకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం అధికార పార్టీ అంటుందా లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అంటుందా, ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్ గా ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక పూట ఒకరోజు ఉద్యమాలు అనేవి కాదు,
దీర్ఘకాలిక ప్రయోజనాలు లేకపోతే దీర్ఘకాలంగా చేస్తే తప్ప దీనికి సంబంధించి ప్రజల్లో పార్టీ ఉండదు, లేకపోతే ప్రభుత్వాలు కూడా కొంచెం అలసత్వం వహిస్తాయి అనేటువంటి రకరకాలైనటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్. ఎస్, శంకరవళ్ళ రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే మురళి గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ పరుగులో వెనకబడిపోయింది, చివరిగా మేల్కొంది, లేకపోతే ప్రతిదీ కూడా కేంద్ర నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశాలైనా రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఆ స్థాయిలో దూకుడుగా వెళ్ళట్లేదు? రేసులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ఏ ప్రజల్లో ఉంటున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ అన్నీ అయిపోయిన తర్వాత ప్రతిదానికి కూడా మెంబర్షిప్ కార్యక్రమం ఒకటి మాకు అడ్డుగా ఉంది, కొంచెం ఆ కార్యక్రమాల్లో మేము ఉన్నామని దాదాపు ఒక నెల 15 రోజులుగా చెప్తూ వస్తున్నారు. గతంలో కూడా మూసీకి సంబంధించి కీలక నాయకులు ఒకరోజు హడావిడి అంటారా లేకపోతే ఒకరోజు ఉద్యమం అంటారా చేశారు, కానీ ప్రజల్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోతుంది? ఇప్పుడు ఈ ఒక్కరోజు ప్రణాళికతో, ఈ ఒక్కరోజు ప్రభుత్వం మీద యుద్ధంతో సర్వైవ్ అవుతుందా? నిజంగా ప్రజలకు మేలు చేసేటువంటి ఒక కోణమేనా? ఎలా చూస్తుంది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ నానుడిని ఈ ఒక్క ఉద్యమంతో తొలగించేటువంటి అవకాశం ఉందా? 100%. ఇప్పుడు మురళి గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే, అదేవిధంగా ఆధార్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు బీజేపీ ఒకటి నమ్ముతుందండి, బీజేపీ ఎప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన ఉండడానికి 100%, 100% ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ మూసీ వ్యవహారంలో ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలన్నింటినీ కూడా బయట పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్ చేసిందో మూసీ ప్రక్షాళన పేరుతో, మూసీ పునరుజ్జీవం పేరుతో కొన్ని 100 కోట్లకు ఏదైతే 100 కోట్ల అవినీతి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టిందో ఆ టార్గెట్ ని, ఆ అవినీతిని ఆపాలి. రెండోది ఏంటంటే అక్కడ పునరావాసం కోసం ఎవరైతే ప్రజలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకు పునరావాసం కల్పించాలి. దీంట్లోనే రెండో విషయం, అక్కడ పక్కా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా, ఎగ్జాంపుల్ అక్కడ పక్కా ఇల్లు కట్టుకొని G+1, G+2 వేసుకొని కాలనీలు వేసి ఎన్నో కాలనీలు ఉన్నాయి. అటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వాలో భారతీయ జనతా పార్టీ ద్వారా అటువంటి భరోసా ప్రభుత్వం నుంచి ఇప్పించే విధంగా, అటువంటి ఇళ్లకు రక్షణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు మేము ఇందిరా పార్క్ దగ్గర ఈ మూసీ బాధితులతో మేము ఒక్కరోజు ధర్నా ఏర్పాటు చేసినాం. ఆ ధర్నాలో కూడా ఈ యొక్క మూసీలో ఎవరైతే ఇల్లు మార్క్ చేసి ఉన్నారో ఆ మార్క్ చేసిన ఇంటి ఓనర్లు అందరూ కూడా మూసీ ధర్నాకు వచ్చారు. అక్కడ మాట్లాడారు ధర్నాలో. ఆ ధర్నాలో వాళ్ళ యొక్క బాధలు చెప్పుకున్నారు, వాళ్ళ యొక్క గోసలు చెప్పుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు పోతాయని చెప్పేసి, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇప్పటికే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ చిన్న చోటాపోట నాయకులందరూ కూడా స్టార్ట్ చేశారు, దందా స్టార్ట్ చేశారు. నువ్వు అమ్ముకుంటావంటే చెప్పమ్మా, ఇప్పుడే ఎక్కిస్తా, రేపు పొద్దున అది కూడా పోతుంది అని చెప్పేసి దందా స్టార్ట్ చేశారు. మీకు తెలుసో లేదో, చాలా ఎక్కడ నుంచి హైదర్ షా కోట, అత్తాపూర్ అవతల హైదర్ షా కోట దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే గట్కేసర్ దాకా ఈ కాంగ్రెస్ చోటా మోటా నాయకులు వ్యాపారాలు మొదలు పెట్టినారు. వాళ్ళ వ్యాపారం ఏంటంటే ఎవరైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలా, ఆ భయంతో ఉన్నటువంటి ఇంటి ఓనర్లను సంప్రదించి ఆ ఇంటిని తక్కువ రేటుకి అమ్మిపియాలా, వీళ్ళు ఎక్కువ రేటుకి వీళ్ళు అమ్ముకోవాలి. ఒక జాతీయ పార్టీ మార్కు ఉద్యమంగా ఒక జాతీయ పార్టీ మార్కు ఉద్యమంగా దీన్ని చూడటం లేదు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న స్థాయిలో ఒక 10% కూడా భారతీయ జనతా పార్టీ చేయడం లేదనేటువంటి ఒక దూకుడు ఎక్కడా కూడా దీనికి సంబంధించి విస్తృత ప్రచారం లేదు. ఎక్కడా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో ముందడుగు వేయడం లేదు. ప్రచారం అనేది డెఫినెట్ గా చేసుకోవాలి. పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ పార్టీస్ ప్రజల కోసం చేస్తున్నప్పటికీ కూడా, ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రాచుర్యం పొందలేకపోతోంది, ప్రాచుర్యం చేసుకోలేకపోతుంది అనేటువంటి రకరకాల విమర్శలు. ప్రతిదానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇన్ని తీసుకొస్తున్న రాష్ట్రానికి అని క్లియర్ కట్గా చెప్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతుంది, ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతుంది? ఈ ఒక్క అంశంతోనే ఏదో పార్టీ కార్యక్రమాల లిస్టులో దీన్ని చేర్చుకున్నారా, లేకపోతే ఆ స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో వెళ్తుందా అనేటువంటి ఒక 4 ప్రశ్నలు ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? లేదు, నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సంస్థాగతంగా. రవి గారు వినిపిస్తుందని ఆడియో మీకు?
రవి గారు ఎస్ ఒకసారి మళ్ళీ పని చేసుకొని రీకర్ ఎస్ ప్లీజ్ చెప్పండి ఓకే, ఏదో ఏదో డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఉంది, యా ప్లీజ్ కనెక్షన్ డిస్టర్బ్ అవుతాను. అయితే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వంతో పోరాడడంలో ఎప్పటికీ కూడా ముందుంటది. ఇప్పుడు కాదు, ప్రతిసారి ఎప్పటికీ ముందుంటది. ఎస్, కొన్ని పార్టీలు ఏదో వచ్చి దాన్ని హడావిడి చేసి సరే ఆ పార్టీలకు కొంచెం మనీ పవర్ ఉండొచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు, డబ్బులు దోచుకున్నారు, ఆ మనీ పవర్ తో వాళ్ళు ఏదో హడావిడి చేస్తుండొచ్చు. కానీ నిజంగా నిజంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసిందా, ప్రజల యొక్క ఇబ్బందులు వినిందా, ప్రజల యొక్క ఇబ్బందులు చూసిందా, పోనీ ఏమైనా మాట్లాడిందా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, నోరు మెదపలేదు. ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు. ప్రజలు నమ్మట్లేదండి. ఇది ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా ఎవరు నమ్మట్లేదు. ప్రజలందరూ కూడా ఒకే పార్టీ పైన ఇప్పుడు నమ్మకం పెట్టుకున్నారు, అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజాయితీగా కొట్లాడుతుంది ప్రజల తరపున. భారతీయ జనతా పార్టీ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. మీరు చూడండి, ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఇదే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లింకులు ఎన్ని ఉన్నాయో. ఇదే రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత గారు ఒకే కంపెనీలో డైరెక్టర్లుగా ఉండే, అదే కంపెనీలు కలిసి వీళ్ళిద్దరు వ్యాపారాలు చేసినారు. అటువంటి కంపెనీలు ఎట్లా నమ్ముతారండి? అటువంటి పార్టీలు ఎట్లా నమ్ముతారు? ఇదే బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు వైఎస్ఆర్ పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళతో మంత్రివర్గంలో జాయిన్ అయ్యారు, వాళ్ళు మంత్రి పదవులు తీసుకున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ సరే మూసీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి? ఉద్యమాన్ని ఇంత తీవ్రతరంగా ఉద్యమం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఫిక్స్ అయిపోయింది. కేంద్ర నాయకత్వం గైడ్ లైన్స్ ఏంటి? కీలక నేతలందరూ ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి దీన్ని చూసేటువంటి ఒక వైడ్ యాంగిల్ అయితే అక్కడ కనిపించట్లేనటువంటి ఒక సిచ్యువేషన్. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ నేను చెప్పలేను. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క నిర్ణయం ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఫెడరల్ సిస్టమ్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కి ఇవ్వమని చెప్పలేను. కానీ పార్టీ ఏదైతే రాష్ట్ర పార్టీ ఏదైతే పిలుపు తీసుకుందో, ఈ యొక్క మూసీ నిర్వాసితులకు, మూసీ ప్రాజెక్టుతో భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధైర్యం కల్పించాలా, వాళ్ళ తరపున ప్రభుత్వంతో పోరాడాలా, ప్రభుత్వం యొక్క కుట్రలను బయట పెట్టాలా. ప్రభుత్వం యొక్క కుట్రలో ముఖ్యమైనదండి మురళి గారు, నేను కొన్ని విషయాలు చెప్తాను, కొంచెం మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం యొక్క కుట్రలు ఎలా ఉన్నాయంటే, ఒకటి, డిపిఆర్ పేరుతో 141 కోట్ల రూపాయలు 5 కంపెనీల కన్సార్టియంకి ఇచ్చినారు. ఈ 141 కోట్లు పెట్టి డిపిఆర్ సిద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నాకు అర్థం కావట్లేదు. 5 కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మూసీకి డిపిఆర్ లేదా? మూసీకి ఇది వరకే డిపిఆర్ ఉంది. ఆ డిపిఆర్ లో దాదాపు ఒక 7-8 మీటింగ్లు కూడా అయినాయి. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఉంది, మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డుకు సంబంధించిన డిపిఆర్ ఆల్రెడీ ఉంది. దాని ప్రకారం ముందు పని చేయండి. దాని తర్వాత మీరు మీ యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే సుందరంగా మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా సుందరంగా తయారు చేసుకోండి. ఆ డిపిఆర్ లో 141 కోట్ల రూపాయలు 5 కంపెనీలకు ఇచ్చి అక్కడ నుంచి వీళ్ళు డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మరికొన్ని రోజుల్లో మేము బయట పెడతాము. దాని తర్వాత ఈ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి 1,50,000 కోట్ల బడ్జెట్ ఏదైతే అంటున్నారో, ఆ బడ్జెట్, ఆ 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా వాళ్ళ పార్టీకి ఎవరో మాట్లాడుతున్నారండి, బ్యాక్గ్రౌండ్ లో బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. వాళ్ళని కొంచెం మ్యూట్ చేస్తే బాగుంటది. ఒకసారి మ్యూట్ చేయండి కొంచెం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ 1,50,000 కోట్ల రూపాయల ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది వాళ్ళ సొంత అనుయాయులకు, వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడి నుంచి కూడా డబ్బులు దొబ్బాయాలని చూస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని 100 కోట్లు 1000 కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉంది. దాన్ని కూడా బయట పెడతాము. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు, మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఏం చెప్పారు? మేము మూసీని మల్లన్న సాగర్ నుంచి ఒక 7,000 కోట్లతో 1-2 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి మూసీలో ఎప్పుడు కూడా నీళ్లు ప్రవహించే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో కూడా కుట్ర ఉంది. మల్లన్న సాగర్ నుంచి 7,000 కోట్లు ఖర్చు పెట్టేసి మీరు నీళ్లు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అదేదో దగ్గరలో ఉన్నటువంటి కొండపోచమ్మ నుంచి ఒక 1,500 కోట్లు పెడితే, కొండపోచమ్మ నుంచి 1,500 కోట్లు పెడితే మూసీకి 1 టీఎంసీయో 2 టీఎంసీ, 1 టీఎంసీ అయితే సరిపోతుంది, 1 టీఎంసీ 2 టీఎంసీ నీళ్ళు సరిపోతాయి, దాన్ని తీసుకొని రావచ్చు. దాన్ని కాదని మల్లన్న సాగర్ నుంచి 7,000 కోట్ల రూపాయలు పెట్టి అంత ఖర్చుతో అన్ని టీఎంసీ నీళ్ళు తీసుకొని రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఇప్పటికే మేము ప్రజల్లో అనేక సార్లు ఈ యొక్క మీటింగ్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి, అవి పెట్టేసి మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాము.
ఖచ్చితంగా దీంట్లో ఒకే కుట్ర ఉందండి. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్లస్ అవుతుందంటారు రవి గారు? 100% పార్టీకి చూడండి, మాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, పార్టీ అమాంతం పెరిగిపోతుందా, అధికారంలోకి వచ్చేస్తామా అనేది కాదు. ప్రజా సమస్య ఉంది, ఆ సమస్యను పట్టుకొని పోవడమే మా పని. బీజేపీ ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలని కాదు, దానికంటే ముందు ప్రజల యొక్క సమస్యలని మా సమస్యలుగా తీసుకొని మేము పోరాటం చేయాలి, ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇదే మా ఎజెండా ఉంటుందండి, అంతే, సింపుల్ ఎజెండా. అంతేగాని ప్రజా సమస్యలు కాకుండా కక్కుర్తి పడి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో కలిసిపోయి కుమ్మక్కైపోయే రాజకీయాలు బీజేపీ ఎస్, పార్టీ ఎప్పటికీ కూడా చేయదు. ఇప్పుడు రైట్, మాట్లాడదాం కాంగ్రెస్ దీని పార్టీ మీద. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా చెప్తుంది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండే ప్రజల కోసం కాదు, నిజంగా వారి సొంత బెనిఫిషియల్ కోసం లేకపోతే పార్టీ ప్రయోజనాల కోసం చేస్తే తప్ప ప్రజల కోసం ఎక్కడా చేయట్లేదని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే Yes. విమర్శిస్తుంది. ఎస్ మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. BJP party. బండ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సో బీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షానికి ధీటుగా భారతీయ జనతా పార్టీ, మరొక జాతీయ పార్టీ చేస్తున్నటువంటి బీజేపీ నిర్వహిస్తున్నటువంటి మూసీ నిద్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రజలకి ఏ మేరకు చేరువవుతుంది? బీఆర్ఎస్లో ఉన్నటువంటి స్పీడుని భారతీయ జనతా పార్టీ అందుకుంటుందా? మేము కూడా రేసులో ఉన్నామని ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము పెట్టిన డిమాండ్లనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందుకు తీసుకొస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు. బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? యాక్చువల్గా ఈ మూసీ సినిమా స్టార్ట్ అయిన కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు అక్కడ ఎవరైతే నష్టపోయినో వాళ్ళకు ధైర్యం ఇచ్చడం కాకుండా వాళ్ళను అంటే ప్రతిరోజు భవన్లో వాళ్ళందరూ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి అప్పటి నుంచి అంటే డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా దాని మీద మా పార్టీ ఒక క్లారిటీగా ఉంది, ధైర్యం చెప్పే అటువంటి పరిస్థితులే ఉన్నది. అయితే దీంట్లో బీజేపీ పార్టీ వెనుకబడి వీళ్ళు ధన్మన్ మైలేజ్ కొట్టాలంటే ఏం చేయాలనేది చేసి ఈ పల్లెని రాత్రి నిద్ర మూసీ నిద్ర అనేది ఒకటి పెట్టేళ్ళు. సరే సార్, నేను కూడా అది కూడా స్వాగతిస్తున్నా. అయితే నేనేమంటున్నా అంటే ఈ మూసీ నిద్ర అనేది మీరు రాత్రిపూట పోయి పడుకొని తెల్లారి వస్తే మీకు ఏం తెలుసా సార్? నేనేమంటున్నా అంటే దీన్ని విమర్శనగా తీసుకోవద్దు. మనం కూడా అక్కడ సాధక బాధకాలు అక్కడ ప్రజలతో మమేకం అయితే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీరు తక్కువ నచ్చి రాత్రిపూట అయింది మీది మొత్తం పోలీస్ బలగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పోతారు ఏదో ఎక్కడో ఒకటి పడుకుంటారు, తెల్లాలేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా మీకు ఏమైతే సార్ అది కేవలం మైలేజ్ కొరకు చేసినటువంటి పని. నేనేమంటున్నా అంటే రేపు పొద్దుగాలు ఇట్లాగా ఉంటున్నారు కదా, రేపు సాయంత్రం దాకా ఉండండి. ఉంటే అక్కడ జరిగినటువంటి ఆ పేద ప్రజలను కలుసుకోండి. ఎవరు ఏమైంది, వాళ్ళు ఇట్లా కొనుక్కున్నారు, వాళ్ళు ఇట్లా ప్రాబ్లం అయింది, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. వాళ్ళు ఇలా చాలా బాధలు ఉన్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తే మీకు కొంత అది ఉంటుంది. కానీ ఏం లేదు, మూసీ నిద్ర అని పోయి అందులో కూడా కొంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తలేరు. కొంతమంది మాత్రమే కొన్ని ప్రాంతాలలో ఒక్క రోజులో ప్రజలకు చేరువు కాలేమా? వారి దైనందిన జీవితంలో వారి దినచర్యలో మేము మమేకం కాలేమా? రాత్రి పోయి అక్కడ నిద్రపోయి పోతే అది అభివృద్ధి అవుతుందా సరేనా? నేనేమంటున్నా, పొద్దుగాల పుట్ట వాళ్ళు అందరూ ఉంటారు, రాత్రికి ఎవరు కలవరు కదా, కలవని ఎవరు కూడా. ప్రజలందరికీ పార్టీలు ప్రజలకు దగ్గర అవుతున్నాయి కదా. టోటల్ సెక్యూరిటీ లాబీలు ఎవరు కలుస్తారు? అదంతా కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఉండే ఏరియా, పేద మధ్యతరగతి వాళ్ళు ఏరియా ఉన్నా కూడా పనులు చేసుకుంటారు, ఉద్యోగాలకు సెంట్రల్ మంత్రులు కదా, వ్యాపారాలు చేసుకుంటారు, వస్తారు, సాయంత్రం కాగానే ఫ్రీ ఉంటారు. సామాన్యులు కాదు, పబ్లిక్ లో ఉంటారు, వీళ్ళందరూ పోతున్నారు పరిస్థితి ఉండదు సార్, నాకు తెలుసు కదా. ఇళ్ళకి పోతేనే వాళ్ళు మూసినది కాడికి పోతారు, వాళ్ళు బాధతో ఉన్నారు. నేను మాట్లాడతాను మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేసిన సార్, 2 నిమిషాలు. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. అయితే నేనేమంటున్నా సార్, మనము ఒక సెంట్రల్ మినిస్టర్ దాకా పోకండి, ఒక ఎంపీ గారు ఇంటికి పోతేనే వాళ్ళు పొద్దున పోతే కలవనియరు, తర్వాత సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఇంతమందిలో ఒక ప్రాబ్లం కాడికి పోతున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నువ్వు అక్కడికి పోతే నీకు అంత ఈజీగా కూర్చుండబెట్టి బొట్టు పెట్టి అని చెప్తారా సార్? కానీ నేనేమంటున్నా, ఒక చిన్న సలహా, మీరు పొద్దున్నే పోండి. అంటే రాత్రి ఎట్లా పోతున్నారు వాళ్ళకి ధైర్యంగా ఉండి పొద్దున్నే అందరితో మాట్లాడండి. అక్కడ పోయి మీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి ఏం లేదు. పొద్దుగాల మళ్ళీ ఇంటికి వస్తే ఏమన్నా సార్, అట్లా కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తుక్లక్ పరిపాలన చేస్తాడని మీరు అంటున్నాం, మేము అంటున్నాం. దానికి పరిష్కారం వెంకలాడాలి. కానీ ముట్టిగానే షో చేసి ఏదో మార్పులు పొందుతాం అంటే అది వెనక రోజులా సార్? అట్లా కాదు. మీరు నిజంగా కూడా మీకు ప్రజల మీద మూసీ దగ్గర నష్టపోయిన వాళ్ళకి నిజంగా కూడా సాయం చేయాలని ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు, మీరు ఏదైనా చేయగలిగే పరిస్థితులు ఉన్నారు. మీరు అవసరమైతే మీరు ఆర్డర్ ఇచ్చి ఏదైనా చేస్తారు, వాళ్ళకి ఇంత సాయం చేస్తారు, మీరు చేయండి.
మీరు మీరు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ బాధలు ఏందో తెలుసుకోండి. ఒక్కొక్కరు వాస్తవంగా అక్కడ కూడా ప్లాట్లు అమ్ముకొని అది చేస్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బ్యాంక్ లోన్లు తీసుకొని కూడా ఇలా ఈ బ్యాంక్ లోన్ కట్టవలసి వస్తుంది, అక్కడ ఇల్లు లేదు. అంటే ఇట్లా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు. పిల్లలు గిల్లలు అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది. మీరు వాళ్ళకు ఉండాలంటే పొద్దుంత ఉండండి సార్. పొద్దుంత ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళ బాధలు. పుట్టుకనే ఈ పేపర్లలో ఇప్పుడు 2 రోజులు ఉంది మూసి నిద్ర ఏం నిద్ర సార్? నిద్రపోతే ఏమవుతుంది సార్? ఎవ్వరు కలవలేరు. వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఆడ, ఎవరు కలవరు, మాట్లాడరు. సార్ మీకు వాళ్ళు తెలియదు లేచారు, అనుకుంటా, వీళ్ళు ఒక చిన్న కరెక్షన్. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉంటారు. ఇప్పటి వరకు పోలే కదా సార్? రారు. ఇప్పటి వరకు పోలే సార్. ఎందుకు నాలుగు అందరు గంటలు అక్కడే ఇప్పటి ఉన్నారు. వరకు పోలే. అందరు అక్కడే ఉన్నారు. అరే ఇప్పటి వరకు ఇంకా పోలేదు సార్, మీరు అరే తెలుసుకోండి. నేను అక్కడ నుంచే వచ్చినండి బాబు. ఎక్కడ ఏ ప్రాంతం చెప్పండి? నేను అంబేద్కర్ నగర్ నుంచి వచ్చిన, అంబర్పేట అంబేద్కర్ నగర్. ఇప్పుడు అంబేద్కర్ నగర్ ఎవరు సార్? ఎవరు లీడర్? మా కార్యకర్తలు, దునియా కార్యకర్తలు కార్యకర్తలు ఉండరు సార్. కార్యకర్తలు ఎట్లా ఉంటారు? ఒక నాయకుడు, ఒక బాధ అంటే ఓదార్చేటువంటి కెపాసిటీ ఉన్న మనిషి ఎవరున్నారు? అదంతా సార్. ఇదంతా కేవలం మైలేజ్ కొరకు చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ గారు అప్పుడే వచ్చిర్రు. కార్యకర్తలు ఇట్లా కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయింది 4 గంటలకే వచ్చినారు, 4 గంటలకే చేరుకున్నారు. నేనేమంటున్నా సార్, కాలనీకి ఒక్కొక్క నాయకుడు, మా పార్టీ తరపున ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క నాయకుడు ఎంపికైనారు. వాళ్ళు పోతున్నారు. బండి సంజయ్ ఎందుకు వదిలేరు సార్? 4 గంటలకే చేరుకున్నారు. 4 గంటలకే. వినండి. మేము ఏం చేసినామంటే ఈ యొక్క హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడ ఏరుకొని పంపించినాము. మీకు అర్థమవుతుందో లేదో? అయితే సెంట్రల్ సహాయ మంత్రి సార్ బండి సంజయ్ గారు. అవునండి. రేవంత్ రెడ్డి గారు టప్లా కొట్టుకుంటా ఉంటా అంటారు. మీరు రేవంత్ రెడ్డి టప్లా కొడతాడు బండి సంజయ్ గారు. మీకు అర్థం కావట్లేదు. సరే మీ ఇష్టం, మాట్లాడుతుంది. మీరు ధైర్యం చెప్పే ఉద్దేశం ఉంటే మీరు తెల్లారంగా ఉండండి అంటున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెల్లారంగా ఉంటున్నారు కదా. అరే రేపు సాయంత్రం దాకా ఉండండి సార్. వాళ్ళ బాధలు తప్పేముంది, ఉంటారు. నేను తప్పు అంటలేను, రిక్వెస్ట్ చేస్తున్నా ఉండండి అని. ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఉండండి, ఆపని చేయండి. మేము ఉంటామండి. చెప్పండి కానీ ఉంటే ఏమైతుంది అంటే ఉంటారు అక్కడ. శ్రీనివాస్ గారు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు, కూలి పనులు, లేకపోతే చిన్న వ్యాపారాలు వస్తారు. వచ్చి సాయంత్రం ఇప్పుడు 4 గంటల నుంచి అందరూ ఇళ్లకు చేరుకుంటారు. ఒక్కొక్కరు ఇళ్లకు చేరుకుంటా ఉంటారు. ఈ టైంలో అయితే వాళ్ళ సాధక బాధకాలు వినడానికి టైం దొరుకుతుంది. ఇప్పుడు 4 గంటల నుంచి రాత్రి తిని పడుకునే 4 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల దాకా వాళ్ళు ఇప్పుడు మన ధ్యాసలు ఉంటారా సార్? వాళ్ళు ఇప్పుడు నైట్ వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు రారు. ఈ 2 జరిగాయి. నేనేమంటున్నా బై రిక్వెస్ట్, రేపు సండే కాబట్టి రేపు సాయంత్రం దాకా ఉండి ఎక్కడ లీడర్ అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాయకుని పెట్టిళ్ళు. వాళ్ళందరూ రేపు 6 గంటలు, రేపు సాయంత్రం 6 గంటల దాకా ఉండమనండి. భోజనాలు కూడా అక్కడ తినమండి వాళ్ళతోటి. మంచి మైలేజ్ వస్తుంది, చాలా మైలేజ్. భోజనాలు చేస్తున్నారు. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేసి అక్కడ 9 గంటల దాకా ఉండడానికి పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. రాత్రి భోజనాలే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకేమవుతుంది సార్? వాళ్ళ బాధలు వినండి అంటున్నా. శ్రీనివాస్ గారు వాళ్ళతో కలిసి భోజనం చేసేటప్పుడు మాటల్లో మాట రేపు చూడండి, రేపు భోజనాలు ఎవరితో చేసిందో, రేపు భోజనాల ఫోటోలు వస్తాయి. వీళ్ళ కార్యకర్తలు ఉంటారు పక్కకు. ఇవన్నీ తెలియదు సార్ మనకి. ఇవన్నీ ఇప్పుడు ఎట్లున్నాయంటే సార్, ఇది వెనకట కొత్త పోలీసులు, ఇప్పుడు పోలీసులు కదా. వెనకట ఎస్ఐ ఇచ్చిందంటే ఫస్ట్ ఆ బాడకు పోయి సైకిల్ అన్ని పడేసేది. ఏంది అంటే కొత్త ఎస్ఐ ఇచ్చిందని ఊరంతా తెలిసేది. అవి ఒక అట్లా ఎత్తాలి. ఇదంతా అంతకు మించి ఏం లేదు ఇలా. పవన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ మల్లాది గారు, వారు కూడా వచ్చారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రవి గారు ప్లీజ్. రైట్, పవన్ గారు నమస్తే అండి. పవన్ గారు వినిపిస్తుందని ఆడియో మీకు? మురళి గారు నమస్కారం, బాగున్నారా? బాగా ఈరోజు ఉద్యమ రూపంలో, ఒకరోజు ఉద్యమ రూపంలో అంటే అక్కడ బీజేపీ మూసీ నిద్ర అని ఒక నినాదం ఎత్తుకుంది. ప్రజల్లోకి మేము వెళ్తున్నాం అనేటువంటిది ఒకటి. ప్రధాన ప్రతిపక్షం మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాగా, బీజేపీ ఒకరోజు స్ట్రాటజీ ప్లే చేస్తే అవుతుందా అనేది ఒక మాట. బట్ బుల్డోజర్లు తీసుకెళ్ళైనా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే, తొక్కుకుంటూ అయినా సరే
మూసీ పునరుజ్జీవం అనేది మేము చేపడతాం, అక్కడ ఏం జరిగినా కానీ ప్రభుత్వం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్తున్నటువంటి మాట. ప్రధాన ప్రతిపక్షం అలాగే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు మీరు చూశారు. అధికార పార్టీ ఏం చెప్తుంది దీని మీద? మీకు నమస్కారం. ఎస్ పవన్ గారు, పవన్ గారు ఆడియో ఒకసారి, నెట్ కనెక్షన్ వీక్గా ఉంది. ఆడియో బాగానే ఉంటుంది సార్. మురళి గారు ఒక్క నేను వేరే టీవీ వచ్చింది, ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. అంటే ఇవన్నీ ఇప్పుడు పార్టీల స్టంట్లు ఇలా ఉంటే లాగుందా నేను అంటే అధికార పక్షము మొన్న 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు రేవంత్ రెడ్డి ఫస్ట్ కదా, వారిని క్లోజ్ పార్టీలుగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి మొత్తం అది కూడా ఎక్కడ మనకు మూసి యాదాద్రి మండలం జిల్లాలో చేసింది. అది ఎంత ఫాస్ట్ నేను అంటే ఇప్పుడు బీజేపీ తప్పడతలేదు, కానీ ఆయన ఛాలెంజ్ 3 నెలలు, వీళ్ళేమో 13, 14, 15 గంటలు ఉంటున్నారు. నేను శ్రీనివాస్ గారితో పొద్దు అప్పుడే చెప్పాను కదా, రేపంటే కనీసం ఆదివారం కదా ఎక్కువ మందికి. నేను ఏమంటున్నాను, పరిష్కారం అయిపోదామా లేకుంటే రాజకీయ స్టాంట్లకు చేసుకుందామా? ఇప్పుడు వాళ్ళకి మైలేజ్ వస్తాయి, వీళ్ళకి మైలేజ్ వస్తాయి కదా, అసలు ప్రజలకు మైలేజ్ ఏమిటి అంటున్నారు. ప్రజలు స్పష్టంగా అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా మేము రామ్మోహన్ రావు గారు మీరు మాట్లాడండి. మొదటి నుంచి మేము అడుగుతున్నది ఏంటంటే, ప్రజల పక్షాన ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో, ఇల్లు కొనుక్కున్నారో, లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారో, అపార్ట్మెంట్ లో ఇప్పటికి కూడా 60-70 లక్షలకు తక్కువ లేదు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. అక్కడ దీన్ని కూల్చి వేస్తే నిజంగా పునరావాసానికి 1,00,000 కోట్లు సరిపోవు సార్. అంత పెద్ద 15,000 నిర్మాణాలు తీశారంటే దీన్ని ఏం చేయాలంటే కుదించుకోండి అంటున్నాం. బఫర్ జోన్ పక్కన పెట్టి కేవలం రెడ్ జోన్ లో ఉన్న లోపల ఉన్న ప్రాంతాలను కుదించుకొని ప్రతిపక్షాల సలహాలు తీసుకొని పునరావాసం కల్పించి చేస్తే అయిపోద్ది కదా అంటున్నాను. దీనికి ఏమైతుంది? ఇప్పుడు 3 మాట్లాడినారు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారే 1,50,000 కోట్ల దాకా అన్నది వాళ్ళే కదా, వేరేది కాదు కదా. ఈ రాజకీయ స్టాంట్ల కోసమే మూసీ నది వాళ్ళని ఉపయోగించుకుందామా? చాలా సార్లు మీరు ప్రాజెక్టులు ఏవైనా సరే నేల మీదే వస్తాయి. ఏదైనా సరే ప్రక్షాళన, నదీ ప్రక్షాళనలో ఖచ్చితంగా కొందరు నష్టపోతారు. కానీ ఆ కొందరు నష్టపోయేది కొందరు, లాభపడేది కొందరు కావద్దు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు కదా. మొన్న సియోల్కి వెళ్ళి వచ్చారు మురళి గారు. ఇక్కడ సియోల్లో స్పష్టంగా అదే నిర్వాసితులు ఎక్కువ లేరు. సియోల్లో ఏం చేసిన వాళ్ళంటే కాలువ పక్కన దాని పక్కన నిర్మాణాలు దాదాపు 20 ఫీట్ల గోడ కట్టిండ్రు. అంటే ఒకవేళ ఏమైనా నది ఉప్పొంగినా కూడా బయటకు పోకుండా. ఇట్లాంటివన్నీ మోడల్స్ ఉన్నాయి కదా. సియోలు రేవంత్ రెడ్డి గారు మొదలు వెళ్ళొచ్చారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే కొందరు మన మంత్రులు, అధికారులు కూడా తీసుకెళ్లారు. కొంత స్వచ్ఛత సేవకులు, ప్రెస్ మీడియా కూడా తీసుకెళ్లారు కదా. వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏమొచ్చింది? సీఎం కూడా ఇచ్చిండ్రు. ఏం నేర్చుకున్నాం చెప్పింది? ఏమన్నా ఏం చెప్పలే కదా. అక్కడి నుంచి చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం అంటే ఎప్పుడు కూడా సబర్మతి మన దేశంలో ఉంది కదా, సబర్మతి తీరానికి వెళ్ళండి, అక్కడ తెలుసుకుంటాం. గంగా ప్రక్షాళన ఎటు జరిగింది, ఇప్పుడు మనం చూసి దొరుకుతుంది కదా సార్. ఇప్పుడు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇవాళ అరచేతిలో స్వర్గం ఉన్నది, అరచేతిలో మనకు సమాచారం ఉన్నది. తెలుసుకుందాం, లేకపోతే ప్రత్యక్షంగా పోయి చూసొద్దాం. దీనిలో ఒక్కటే, అఖిల పక్షం పిలవకపోవడం అధికార పార్టీ తప్పు నెంబర్ 1. దీన్ని బుల్లో చేసుకుంటూ ఎవరు అడ్డం వచ్చినా చేస్తా అనేది మాట అహంకారం మాట నేను అంటున్నాను. స్పష్టం, కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా కన్నతండాగా ఉండాలి, కానీ మన రాక్షసులాగా ఉండొద్దు కదా. ఎవరు అడ్డం వచ్చినా అంటే ఎవరి మీద పోతాం? రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, కానీ అహంకారం మాట అంటున్నాను. అందుకని ఏమంటున్నాను, విముక్తి ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచన చేయండి. మీరు వెళ్ళండి, ప్రజలను కలవండి, ప్రజలకు సూచనలు, ముఖ్యంగా అఖిలపక్ష నిర్వహించండి, వీళ్ళ సూచనలు తీసుకోండి. ఎట్లా చేస్తే ఎంత తక్కువ మంది నిర్వాసితులు ఉంటే అంత మనకు మేలు. దాన్ని మల్లన సాగర్ తీసుకొస్తారని మా ప్రాంతం. అది మల్లన సాగర్ కంటే కొండపోచమ్మ కరెక్ట్. రవి గారు అనేది కరెక్ట్. అది కొండపోచమ్మ నుంచి 15-1600 కోట్లలో మనకు ఈ కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మించేది ఉంది సార్. అది ప్రాజెక్ట్ అట్లే పోయింది. కేశవాపూర్ కు రిజర్వాయర్ కోసం కొంత భూమి సేకరించారు. అక్కడ ఏ అడ్డంకులు వచ్చినాయి, ఆగింది. ఇప్పుడు జవహర్ నగర్ మా డంప్ యార్డ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటది కేశవాపూర్ రిజర్వాయర్. అక్కడి నుంచి ప్లాన్ ఏంటంటే మొత్తం రింగ్ రోడ్ చుట్టూ పెద్ద పైపు లైన్ వేసి రేపు ఒక 50 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ కు నీటి కొరత లేకుండా, గోదావరి నీళ్లు ఉన్నాయి, కృష్ణా నీళ్ళు, కృష్ణాలో 3వ పైప్ లైన్ అయిపోయింది ఇప్పటికి, కనుక గోదావరి నుంచి ఇంకో పైప్ లైన్ వేసి చుట్టూ చేయాలి. అట్లాగే దానిలో భాగంగానే ఈ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నీళ్లు అసలు లేకుండా లేవు కదా. ఈసారి గండిపేట మంచి నిండింది, అంతకుముందు లేకుండే. కనుక దాని నుంచి నీళ్లు రానప్పుడు ఎత్తిపోయాలి, తీసుకొచ్చి పోసి ప్రక్షాళన చేయాలి. కానీ అంతకంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే, అందులో ఉన్న మురికి నీళ్ళు వచ్చే కాలువలు ఉన్నాయి కదా, మొత్తం హైదరాబాద్ మురికి అంతా అలా చేరుతున్నది. దాన్ని ఊరవతల కంటే పంపించాలి. కనీసం 50 కిలోమీటర్లు దాటి పంపిస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఒప్పుకోరు, ఆ మురికి అంతా మాదా అంటారు. కనుక వీలైనంత వరకు వాటిని
ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు మనకు పెట్టారు కదా మధ్యాహ్నం 13 పెట్టారు కదా, దాని నుంచి ప్రక్షాళన చేసుకుని మంచి నీళ్ళ కింద విడిచిపెట్టి ఎవరు వద్దన్నారు. మూసి ప్రాజెక్ట్కి వెళ్తే మీకు నీళ్లు పూర్తిగా నల్లగా ఉంటాయి. అట్లా ఎందుకు మనకు భూదాన్ పోచంపల్లి మండలం వాళ్ళు అయితే కొంత సంతోషపడతారు కూడా దీంతో, ఏంటంటే అన్ని ఎరువులు వేయకుండానే బ్రహ్మాండమైన పంటలు పడుతున్నాయి అక్కడ. అంటే రెండు ఉన్నాయి, పర్యావరణ నష్టం ఉన్నది, పంటలు కూడా పడుతున్నాయి. కొబ్బరి తోటలు చూస్తే మీకు మనకు కోనసీమ పోయినట్టు అనిపిస్తుంది ఇది మనకు భూదాన్ పోచంపల్లి మండలం చూస్తే. కనుక ఏదైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించండి, తక్కువ నష్టంతో తక్కువ నిర్వాహకులతో చేసి సాధ్యమైనంత ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరు. ఏ ప్రతిపక్షం దీనికి వ్యతిరేకం కాదు, ప్రజలు కూడా వ్యతిరేకం కాదు. కానీ తమ కాళ్ళ కింది భూమి పోతుంటే ఎవరికైనా కష్టం ఉంటది కదా, సంపాదించుకొని ఏళ్ల తరబడి లోన్లు కట్టి, లేకపోతే వాళ్ళ జీవితం అంతా. ఇల్లు అనేది ఒక కళ సార్, ఇల్లు కట్టి పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ ఇల్లు కళ, దాన్ని తీసేసే ముందు పరిహారం ఇవ్వండి, నష్టం లేదు. ఎవరైతే సంతోషంగా పడతా అంటారో వాళ్ళకి సరైన ప్యాకేజ్ ప్రకటించాలి, నష్టం ఉన్నది. అందుకని చట్టాన్ని 2013 పునరావాస చట్టాన్ని అమలు చేయమని కోరుతున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ రామ్మోహన్ రావు గారు. ఎస్, పవన్ మల్లారి గారు వెళ్ళాలి అర్జెంట్ గా. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అధికార పార్టీతో మాట్లాడాక మీతో ఒకసారి మాట్లాడిద్దాం అనుకున్నాను. ఒక 2 minutes వారితో మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను రవి గారు. ఒకసారి వారి వెర్షన్ కూడా తీసుకుందాం ఒకసారి. పవన్ గారు, సో అది ఇందాక డిస్కనెక్ట్ అయ్యారు, సో ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు నమస్కారం, మీకు పెద్దలందరికీ నమస్కారం. అన్నలో చెప్పిందంత చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నా. మంచి సబ్జెక్ట్ చెప్పిండ్రు మన పెద్ద ఆయన రావు గారు. భూమి అనేది ప్రభుత్వం అనేది కన్నతల్లి లాంటిది. ఎస్, కష్టాలు చూడాలి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కొంత దీంట్లో మిస్కన్సెప్షన్ కూడా ఉన్నది సార్. దీంట్లో ఈ 1,50,000 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళనకు అనేది తప్పు. రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఒక మూసి ప్రక్షాళన ఒకటి కాదు, బగాయతు, మూసి, తర్వాత 4th సిటీ, వీటన్నిటిని డెవలప్ చేద్దాం. ఇప్పుడు సియోల్కి వెళ్ళింది ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆ నదిని చూడడానికే కాదు, ఆ నది పక్కన ఒక 4th సిటీ అనేది కూడా కట్టిండ్రు వేరే సిటీలో. ఆ 4th సిటీ అనేది కంప్లీట్లీ న్యూ ఎస్టాబ్లిష్మెంట్, చాలా డెవలప్డ్ ఎస్టాబ్లిష్మెంట్, చాలా ప్లాన్డ్ సిటీ అన్నమాట. సో ఇప్పుడు మనం కూడా 4th సిటీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఆ 4th సిటీ అనే దాంట్లో కూడా కొత్త ఇండస్ట్రీస్ రావాలి, హాస్పిటల్స్ రావాలి. అక్కడే అంటే మొత్తం వాటికి పిల్లలకి మంచి స్కూలు, హాస్పిటల్, వాళ్ళకి కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయాలనేది. ఎందుకంటే ఇదంతా ఇంటిగ్రేటెడ్ ఆలోచన. మీరు ఒకసారి ఓన్లీ మూసీగా చూస్తే మీకు అవపడదు, కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి మూసీ, రెండోది బగాయతు, మూడోది వచ్చేసి 4th సిటీ. 4th సిటీలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసినటువంటి ఇవి, తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఒలింపిక్స్ కి తెలంగాణ నుంచి మంచి పార్టిసిపేషన్ రావాలని చెప్పి ఒలింపిక్స్ కోసం స్కూల్స్, వీటన్నిటిని డెవలప్ చేయాలని చెప్పి ప్రణాళిక బాగానే ఉంది. పవన్ గారు ఒక్క నిమిషం, ప్రణాళిక బాగానే ఉంది. మరి అనే పాయింట్ నాకు అర్థమైంది. ప్రణాళిక బాగానే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ బాగాలేదు, వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు అనేది. బాగాలేదని నేను అనట్లేదు, బాగాలేదని కూడా అనట్లేదు. ప్రస్తుతం సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకి చేయడానికి, 2,000 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు చేయడానికే రాష్ట్ర ఖజానా పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ దివాళా తీసిందని అధికార పార్టీ చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో, అంటే పక్క రాష్ట్రంలో, అంటే ఇప్పుడు ప్రతిపక్షం హోదా కోరుకుంటున్నటువంటి వైసీపీ చెప్పినటువంటి ఒక మాట, గ్రాఫిక్స్ చూపిస్తున్నారు మీరు, వాస్తవానికి ఇదంతా కూడా సత్యదూరంగా ఉందనేటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట 4th సిటీ కాదు, ఇవన్నీ కూడా ఆ కోణంలో చూడకూడదు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత జరగబోయేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చెప్పి ప్రజలు మభ్యపెడుతుంది అనేటువంటి కోణంలో చూడకూడదు. దాని అంతటికి ఒకటే మాట చెప్తా. దీని అన్నిటికీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రావాలి ఒకటి. 2, ఇది పబ్లిక్ పీపీపీ మోడల్ కిందనే ఉంటది మోస్ట్లీ. పీపీపీ మోడల్ కింద ఉన్నప్పుడు గవర్నమెంట్ షుడ్ నాట్ బి ఇన్వెస్టింగ్ ఎనీ మనీ. ఐ నో వీఆర్ ఇన్ డెఫిసిట్ గవర్నమెంట్ మీరు అన్నమాట నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు మనం జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఏమంటున్నాం, 1,50,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అనేది మీ ప్రశ్న. అదే కదా నాకు అర్థమైంది, అంతే కదా? అంతేనా మురళి గారు, ఇంకేమైనా ఉందా? క్లియర్. అటువంటి అప్పుడు ఏమీ తీసుకొస్తాం? మీరైనా నేనైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రేపు మీరే ముఖ్యమంత్రి అయినా కూడా ఒక ప్రోగ్రెస్ తీసుకురావాలన్నప్పుడు అసలే డెఫిసిట్ లో ఉన్న గవర్నమెంట్ లో నుంచి ప్రోగ్రెస్ ఇస్తామని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అందరు ప్రభుత్వాన్ని అడుగుతారు. దట్ ఈస్ కామన్. ఇది నాకు తెలిసి పీపీపీ మోడల్లో పోతుంది, పబ్లిక్ ప్రైవేట్ ఇన్కార్పొరేషన్ లోనే పోతుంది అనేది ఒకటి. రెండోది, మీరు ఇంతమంది పెద్ద ఆయన చెప్పినట్టు 15,000 కుటుంబాల నిర్వాసితులు ఉంటే వాళ్ళని కంప్లీట్ గా కంపల్సరీగా వాళ్ళను రీలొకేషన్ చేయడము, రీహాబిలిటేట్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. దానికి ఆల్రెడీ సూచనలు సలహాలు చేసిండ్రు.
ఒకటి. Hmm. రెండో విషయము, దీని ఇంపాక్ట్ ఏంటిదంటే సార్, జనరల్ గా ఇప్పుడు మనం ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని ఎట్లా మనం అపోజ్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తాం. కానీ ఒకప్పుడు దాంట్లో మంచి వాటర్ బారేవి, ఇప్పుడు అంతా మొత్తం మురికి నీళ్లు, తర్వాత రసాయనాలు. మనం ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ మీద నుంచి పోతుంటే ఆ ఆ అక్కడి నుంచి మనం నాగోల్ సైడ్ పోతే, నాగోల్ సైడ్ రాత్రి 12-11 పోలేం అసలు. ఆ వాసనకు మనం అసలు కారు కూడా నడపలేము. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎట్లుంటారో ఉండరు, చాలా మంది ఉండరు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కూరగాయలు కానివ్వండి పచ్చగా ఉంటాయి. అక్కడ వాటర్ కూడా బోర్ వేస్తే మొత్తం కలుషితమైనటువంటి నీరు వస్తుంది. అది ఏమవుతుందంటే Okay. భూమి మొత్తం కంటామినేట్ అవుతుంది. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే వీని ఎఫెక్ట్ బాగా ఉండేది ఇక్కడ అంటే భువనగిరి నియోజకవర్గం, కుమ్మం అనిల్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2-3 మండలాలు బాగా ఇంపాక్ట్ జరుగుతాయి. ఒకటేమో Okay. బీబీ నగర్, ఇంకోటేమో పోచంపల్లి. ఈ 2-3 మండలాలు భువనగిరి నియోజకవర్గం నుంచి తర్వాత ముందుకు పోయి మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు ఈ ఏరియా మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ దీని విన్నాం వల్ల సార్, ఈ ఇవన్నీ కొత్త కంటామినేషన్ ఏం కొంచెం చెప్తారు ఇవన్నీ. ఇవన్నీ విన్నాం Yes. కానీ ఇప్పుడు Yes, మ్యాటర్ Ravi అది garu. కాదు. ఇప్పుడు మూసీని సుందరీకరణ చేయాలని లేదా పునరుజ్జీవం చేయాలని చెప్పేసి మీరైతే ప్రాజెక్ట్ తీసుకున్నారో దాంట్లో నష్టపోతున్న వాళ్ళకి మీరు మీ పార్టీ యొక్క ఆరోగ్యాన్ని ఎందుకు చూపిస్తున్నారు? వై సీఎం రేవంత్ రెడ్డి సో అరగెంట్ ఆన్ ది ప్రాజెక్ట్? వై he is not consulting opposition parties? Why he is not taking out the existing DPR? రవి Why గారు is మీరు not అన్న పాయింట్ implementing? అర్థమైంది. రవి గారు మీరు నా అన్న పాయింట్ పాయింట్ ఏంటంటే there is a అర్థమైంది. DPR. మీరు చెప్పేది There is a వై DPR, existing DPR. Why you are not implementing the DPR first? మీరు చూసేది రవి గారు, మీరు అన్న పాయింట్ నేను అర్థం చేసుకున్నాను. మనం చూసేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో నడిచేటువంటి ఇంట్రాడే కామెంట్స్ చూసి వాటిని డిసిషన్ అనుకుంటున్నాం. కరెంట్ అఫైర్స్ లో నడిచేటి కావు. ఆయన ఏమంటుండే, హరీష్ రావును కేటీఆర్ ఇద్దరు బావబామ్మర్లు కలిసి మూసీని ప్రక్షాళన ఎట్లా చేస్తావు అట్లనే మురికివాడలలో ఆ ప్రజలు ఉండాలి. మేము 10 ఏళ్ళు పాలించినాము, వాళ్ళ బాగులు ఏమన్నా బాగు చేసినావా, వాళ్ళ బట్టలకి ఏమన్నా రిన్సోపు రుద్దినావా, వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగు చేసినావా, వాళ్ళు అట్లనే ఆ మురికి కూపన్లు ఉండాలి. నువ్వేందో వచ్చి కొత్తగా చేస్తా అంటే ముందుగా మేము నేను బుల్డోజర్ వెళ్ళాను మధ్య ఇంకా. పంట అంటే బుల్డోజర్ Yeah, అవసరమైతే 1 నీ minute, మీద 1 minute. ఎక్కిస్తా అనే మీరు దాంట్లో conclusion ఇచ్చేసి please. ఆ దాంట్లో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సంభాషణ ఇది. కానీ ఓవరాల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే రేపు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎంతమంది నీకు ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఇండ్లు ఏమున్నాయి, వాళ్ళని ఎక్కడికి రీలొకేట్ చేయాలి, వాళ్ళకి రీలొకేట్ చేస్తే ఎటువంటి ప్లాట్స్ ఇవ్వాలి. చాలా బాగా చెప్తున్నారు, మీరు చాలా బాగా చెప్తున్నారు. కానీ Thank you, వాళ్ళ thank you, పేదవాళ్ళ అన్న. ఇల్లు శ్రీనివాస్ అన్న, గారు, ఇప్పుడు మీరు శ్రీనివాస్ చెప్పింది గారు, నా- శ్రీనివాస్ గారు, ఒక్కసారి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఒక్క ఇప్పుడు మీరు నిమిషం. చెప్పింది మీరు అంతా ఏం చెప్తారంటే తీరేనా, బీజేపీ వాళ్ళు రాత్రిపూట పొద్దున పూట పోతారు, రాత్రిపూట పోతే బాగుంటది అంటారు. మీరు అంత ఏంటంటే రాత్రిపూట మందేసుకునే ప్రోగ్రామ్ ఉంటది, మంచిగా మందేసుకోవచ్చు, పొద్దుగాల భోజనం చేస్తే దిగిన తర్వాత మాట్లాడుకోవచ్చు అనే దిశగా Yes, please, ఒకసారి రవి గారు దానికి సంబంధించి ఒక కంక్లూజన్ ఇస్తారు. వారికి సమయం ఉంటుంది. నెట్ డ్రైవ్ Yes, పవన్ గారు, చేస్తున్నారు. ప్లీజ్ let him speak. మీరు బీజేపీ No, no, నెట్ no, no. డ్రైవ్ చేస్తారో నాకు అర్థమైంది. నేను- Yes, కానీ పవన్ గారు, నేనేమంటున్నా అంటే పవన్ గారు, రవి గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం. ప్లీజ్ మీరు లాస్ట్ 3 months అరే రవి గారు వెళ్ళాలి, నేను కంక్లూడ్ చేస్తాను. ఈ లాస్ట్ 3 months లోపల క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, ఎంతమంది అక్కడ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళని ఎక్కడికి రీలొకేట్ చేయాలి, దానికి కావాల్సినటువంటి స్టైఫండ్ ఎట్లా చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రాపర్ గా ఒక పద్ధతిలో జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మురళి గారు, సరే రవి గారు కానీ మన సీరణ కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు మా మీద క్వశ్చన్ చేయాల్సినటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ నేనేమంటున్నా మురళి గారు, మేము ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేయాలనే దాంతో రేపు ఏదైనా తప్పు చేసినాం అదే ప్రజల దగ్గరికి పోయి ఓటు ఎట్లా అడుగుతాం? ఎందుకంటే మా ఎమ్మెల్యేలు Right. అక్కడి నుంచి గెలవాలి కదా, మాకు ఒక్క నిమిషం, ఒక్క knowledge నిమిషం. ఉంది, ఆ sensitivity-ని మేము అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం, Yes. నాకు అర్థమైంది. Yes. పవన్ గారు, పవన్ గారు. Yes, రవి గారు, ప్లీజ్ కంక్లూడ్. పవన్ గారు, we take public grievance with very serious note. మేము నవ్వుకునేది కాదు, ఏదో పోయి సాయంత్రం పోయి మందేసి ముచ్చట్లు పెట్టి వచ్చేది కాదు. ఐ డోంట్ నో, అంటే మీరు అట్లా చేస్తారేమో నాకు తెలియదు. మరి నేనంటలేను, అది మిమ్మల్ని శ్రీనివాసరావు గారు మిమ్మల్ని ఆ డెఫినేషన్ తో చెప్తున్నా. I don't know whether you are criticizing it or whether you making it a joking point. I don't know, but we are very serious as a party. BJP is very serious about the concerns of the Moosi అదైతే రీహాబిలిటేషన్ లో ఉన్నారో. We are very serious about it. మేము ఖచ్చితంగా Yes. దీన్ని ఎంతవరకు తీసుకొని పోవాలో 100% తీసుకొని పోతాము. మీ యొక్క బ్యాక్ డ్రాప్ స్టోరీ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ మీరు చెప్తున్నంత బాగా మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ ఎవరు చెప్పట్లేదు. ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ది అగ్రెషన్ ఆఫ్ ది గవర్నమెంట్ టువర్డ్స్ దీస్ హౌస్ ఓనర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ పైన ఎట్లుందంటే రేపు కూల్చేస్తాం అయిపోయి మీరు ఓన్లీ ఇక్కడ నుంచి అన్నట్టుగా ఉంది. అది Yes. అటువంటి మెసేజ్ రవి గారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన దాన్ని నేను అర్థం చేసుకుంటా.
అయితే ఒక నా చిన్న ఒక conclusion- చిన్న ఒకటే నా ఇన్పుట్ conclusion, ఇస్తా. ఒక చిన్న point. లేదు, I'll leave. ఒక ఇన్పుట్ ఇస్తా అన్న. మీరు మళ్ళీ పోతే నేను చెప్పేది మళ్ళీ మీరు వినకుండా పోతే నాకు బాధ అనిపిస్తుంది. ఒకటే ఇన్పుట్. ఏమైందంటే మూసి ప్రక్షాళన తర్వాత మూసి సుందరీకరణ, ఈ రెండిట్ల డిఫరెన్స్ ఉంది. దీని మధ్యలో వచ్చింది హైడ్రా. ఈ హైడ్రాను చూసి మూసీకి సంబంధించిన వాళ్ళు మూసీలో జరిగేదాన్ని చూసి ఈ హైడ్రాలో చెరువుల మీద ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని మొత్తం ఈ సబ్జెక్ట్ ని డీరేల్ చేసి ప్రజలను మా మీదకి ఎగేసిండు ఈ బీఆర్ఎస్ పార్టీ. నేను ఏదైతే చెప్తున్నానో రవి గారు, అది ఎగ్జాక్ట్లీ ద థాట్ ప్రాసెస్. ఎస్, వాళ్ళు ఇంకా బెటర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇనిషియల్ గా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అనుకోండి, ఒక Maybe- థాట్ ప్రాసెస్ ఉంది. Okay, కానీ that might be టీఆర్ఎస్ a public పార్టీ grievances చేయబట్టే ఏవైతే ఇప్పుడు ఆ ఉన్నాయో, కొంపలు వాళ్ళు గుర్తులు మీరు ఆగినాయన్న. చెప్పినట్టు మీరు పేద చెప్పినట్టు ప్రజలకు public పేద grievances ప్రజల అర్థం ఇళ్ళని చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే Public ఆగింది. శ్రీనివాస్ గారు, తీసుకోవాలి. ప్లీజ్. ఫస్ట్ క్యాల్కులేషన్ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంది. Yes. ఫస్ట్ పబ్లిక్ Yes, పవన్ గారు, ప్లీజ్. వారిని కంక్లూడ్ చేయండి రవి గారు, ప్లీజ్. that might be your thought process, and that may become reality. That may become your DPR also. I wish But- it to become a reality. I too wish, but the expensive project, the way you are taking it, such an expensive project, the way you are taking it is too far the reality. Because Yes. 1,50,000 crores, 1,50,000 crores towards మూసీ సుందరీకరణ, మూసీ పునరుజ్జీవము, ఫోర్త్ సిటీ, ఇంకోటి అవన్నీ కలుపుకున్నా కూడా యూ నీడ్ పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మీరు చేస్తా అంటారు. ఈవెన్ దో యూ నీడ్ 60 to 75,000 crores, 60 to 75,000 Yes. crores as a government participation, See, ఇది అంతా రియాలిటీ కాదండి, సమస్య లేదు. ఇది ప్రాజెక్ట్ ని పవన్ గారు సరే చూద్దాం రవి గారు, చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంత కానీ కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఒక కదా, విషయం- ఒక అది విషయం ఎంతవరకు మాత్రం చాలా ఎంతవరకు స్పష్టంగా- పాసిబిలిటీ ఉంటుంది అనేది దానికి సంబంధించి ఇక్కడ రేజ్ పవన్ అవుతున్నటువంటి గారు- క్వశ్చన్ అది నాకు- 1,50,000 నాకు- crores కి సంబంధించి. మురళి గారు ఒకసారి నేను కంక్లూడ్ చేస్తాను. సో ఇది 75,000 crores ఆఫ్ గవర్నమెంట్ మనీ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండిట్లో కూడా మీరు టార్గెట్ చేసింది ఎయిమ్ ఏదైతే ఉందో ఒక 10-20% వేసుకున్నా కూడా 15,000 నుంచి దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయల వరకు మీరు టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో నుంచి దొబ్బేయడానికి అనేది మాత్రం పబ్లిక్ కి, మాలాంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. దాన్ని పబ్లిక్ ఏ Yes. విధంగా కన్వే చేయాలో ఈజీగా కన్వే చేస్తాము. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో చేసిన స్కాముల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు వాటిని విరమించుకుంటేనే మంచిది, లేకపోతే Right. మీరు 10 Okay. కాదు రవి 2 గారు, ఉండే పరిస్థితి లేదు. స్కామ్లు Thank you. అనేవి Thank you. స్కామ్లు అనేవి పార్టీలు చేస్తే అని నమ్మడం అనేది చాలా ఈ రోజుల్లో మనం ఇంకా చదువుకున్న వాళ్ళలాగా, మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళలాగా అవపడతా ఉన్నారు. స్కామ్లు అనేవి పార్టీలో ఉండేటువంటి నాయకులు చేస్తారు. బీజేపీలో కూడా A to Z స్కామ్స్ ఉన్నాయి, నేను చదవగలుగుతాను. ఇట్స్ నాట్ అ బిగ్ డిబేట్, బిగ్ ఇష్యూ ఫర్ మీ టు రేజ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇట్స్ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ హూ హ్యాస్ ద రియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ టు డూ ఇట్. ప్రజలకు మంచి చేయాలనేటువంటి నిజమైన ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువంటి పనులు చేయరు. ఓకే, నేను లైన్ 1 నేను దానికి అతీతుడిని అనే అనుకుంటున్నా ప్రస్తుతానికి, నా మనసాక్షిగా భగవంతుడి సాక్షి. 2, ఈ విషయం ఏదైతుందో మూసీ సుందరీకరణ కానివ్వండి, మూసీ ప్రక్షాళన కానివ్వండి, హైడ్రా అనేది కానివ్వండి, మూడింటిని కలిపి బీజేపీ పార్టీ కంప్లీట్ గా డీరేల్ చేసింది. దాని మీదలో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్, మీరు అన్నట్టు పబ్లిక్ కన్సెన్సెస్ తీసుకోవాలి, పొలిటికల్ కన్సెన్సెస్ తీసుకోవాలి, సివిల్ సొసైటీ కన్సెన్సెస్ తీసుకోవాలి, దాని మీద ఒక అగ్రిమెంట్ కి రావాలి. ఆ అగ్రిమెంట్ మీదకి వచ్చిన దాని మీద మనం కరెక్ట్ గా రీలొకేట్ చేసి రీహాబిలిటేట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ది ఎంటైర్ తెలంగాణ. ఎందుకు అంటున్నామంటే ఇవాళ తెలంగాణకి ఎక్కువ ఆదాయ వనరులు చేకూర్చేటువంటి ఒక అవకాశం ఏముందంటే టూరిజం కూడా ఒక పెద్ద అవకాశం ఉంది. ఎందుకంటే మనకు హైటెక్ సిటీ ఉంది, మంచి మంచి వనరులు. ఇటు పక్కకి ఎటు 60 kilometers పోయినా తెలంగాణ బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాబట్టి దీనికి ఒక మంచి ఆలోచన ఉంది. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని, ఎస్ అవర్ యూ బీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ పార్టీ, దీన్ని కూడా మీరు ఒక పెద్ద మనసు చేసుకొని మంచి ప్రాజెక్ట్ ఆలోచించి మంచిగా అనిపిస్తే సపోర్ట్ చేయండి. రేపు ప్రజలు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఎస్ పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అండ్ మీరు చెప్పినందుకు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అండ్ థ్యాంక్ యూ రవికుమార్ గారు, బండ శ్రీనివాస్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, Thank you, sir. ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.